తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి గ్రామీణం శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మ తల్లి కొండ పక్కన జీడి మామిడి తోటలో పులి ఉందని తెలుస్తోంది. రాత్రిపూట సైతం పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ ఉన్నారు. దీంతో పులిని స్పష్టంగా గుర్తించే అవకాశం ఉంది. పులికి మత్తు మందు ఇచ్చేందుకు 6 రకాల ఇంజెక్షన్లు సిద్ధం చేశారు. బోను కూడా తీసుకొచ్చారు. పాపికొండలు నేషనల్ పార్క్ నుంచి 10 మంది సభ్యుల వైల్డ్ లైఫ్ రెస్క్యూ బృందం వచ్చింది. ఈ టీము పులి కదలికలను, ఆనవాళ్లను గుర్తిస్తోంది. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో జనాలు రాకుండా డీఎస్పీ టీవీఆర్కే కుమార్ నేతృత్వంలో 14 మంది రిజర్వ్ పోలీసు దళాలు పనిచేస్తూ ఉన్నాయి. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీస్ అధికారి రాజశేఖర్ ఆధ్వర్యంలో బృందం పనిచేస్తోంది. పులికి హాని జరగకుండా జాగ్రత్తగా బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు ఢిల్లీ, పూణే నుండి 20 మందితో కూడిన ప్రత్యేక బృందం వచ్చింది. పులి బరువు సుమారు 200 కిలోలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గన్లో 3 నుండి 5 ml మత్తుమందు లోడ్ చేసి షూట్ చేస్తారు. 20 నిమిషాల వరకు దానిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ సమయంలోనే పులిని బంధించనున్నారు. మరొకవైపు రాజమండ్రి శివారు ప్రాంతంలో ఆవును పులి చంపడం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులిని పట్టుకునేందుకు చర్యలు కూడా ముమ్మరంగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే హిమబిందు పులికి మొత్తం మంది ఇచ్చి ఇప్పటికే తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావడం జరిగింది. సిబ్బంది పెద్ద పులిని ఫాలో అవుతూ ఉన్నారు. ప్రస్తుతం రాజానగరం మండలంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం గ్రామంలో ఒక ఆవును తెల్లవారుజామున చంపి ఆ పరిసర ప్రాంతాల్లోనే అది తిరుగుతూ ఉంది. ఇదే క్రమంలో వాటి అడవి జాడల ఆధారంగా ప్రస్తుతం ఫారెస్ట్ సిబ్బంది, అదేవిధంగా ఢిల్లీ, పూణే, వైజాగ్, అదేవిధంగా ఈ పాపికొండల నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు ఈ పులిని పట్టుకోవడంలో నిమగ్నం కావడం జరిగింది. అయితే సమయం గడిచే కొద్దీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది. పులిని పట్టుకోవడం మానేసి అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ కూడా ఫారెస్ట్, అదేవిధంగా ఇతర సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదట తొర్రేడులో ఇది ఆవు గేదెల్ని చంపడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న ఒక దూడని చంపడం, ఇవాళ మళ్ళీ ఆవుని చంపడం, ఈ విధంగా వరుసగా చంపుకుంటూ పశువుల్ని చంపుకుంటూ వెళ్తున్నటువంటి పెద్ద బుద్ధి పట్ల పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారంటూ సిబ్బంది మీద సమయం గడిచే కొద్దీ స్థానికుల నుంచి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం రాజానగరం ఎమ్మెల్యేతో పాటు అటవీ శాఖ సిబ్బంది అంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లో మోహరించారు. ఇవాళ రేపట్లో ఖచ్చితంగా పులిని బంధించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అంటే ఒకటి బోన్లను సిద్ధం చేశారు, మరొకటి గన్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. మత్తు మందు అంటే 5 ml లోపు ఇస్తే ఈ ఏదైతే పులి ఉందో 20 నిమిషాల పాటు అది కదలకుండా ఉంటుంది. ఆ సమయంలో దాన్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలే విధంగా అయితే సిబ్బంది నిమగ్నం కావడం జరిగింది. అది ఎంత టైం పడుతుందని చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ గన్ షాట్ ఇచ్చేటువంటి క్రమంలో అది ఎత్తైన ప్రదేశంలో ఉండకూడదు, అలాగే రాత్రి సమయంలో కూడా ఉండాలి. అదేవిధంగా ఒకవేళ మత్య ఎక్కకపోయినా కూడా అది మళ్ళీ తిరిగి సిబ్బంది మీద దాడి చేసేటువంటి అవకాశం ఉండడంతో చాలా పగడ్బందీగా ఈ పులిని మత్తు ఇంజెక్షన్ తో, గన్ షాట్ తో బంధించి దాన్ని తిరిగి ఉన్న అటవీ ప్రాంతం వైపుకు మళ్లించాల్సినటువంటి పరిస్థితి ఒక టాస్క్ గా ఏర్పడింది. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇటువైపు రానివ్వకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. మొత్తంగా ఇవాళ రేపట్లో ఈ ప్రత్యేక బృందాలన్నీ కూడా పులిని బంధించి స్థానికులకు ఇబ్బంది లేకుండా అటవీ ప్రాంతంలో వదిలేసేందుకైతే ప్రస్తుతం అయితే ఈ పులిని బంధించే ప్రక్రియలో నిమగ్నం కావడం జరిగింది. థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.